అసతోమ మన వేదాల్లో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతమంగమయ. అంటే తమము అంటే చీకటి నుంచి వెలుగు రావాలని, ఆ వెలుగు చెయ్య వణుకొద్దు. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఒకసారి చప్పట్లు కొడతామండి అంతకుముందు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. We wish you happy Christmas. We wish you happy Christmas. We wish you happy Christmas. Happy happy Christmas. Merry 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 Christmas. Merry Christmas. Happy happy Christmas. Merry Christmas. Happy happy Christmas. Merry Christmas. Happy happy Christmas. అందరూ హ్యాపీ. సో ఇప్పుడు కేక్ ని కట్ చేద్దాం. కేక్ కటింగ్ ఇప్పుడు మనం కేక్ ని కట్ చేద్దాం. శాంతా క్లాజులు ఉన్నారు. రైట్, శాంతా క్లాజ్ జూనియర్ శ్రీహరి. అమ్మాయి నువ్వు సరే, నీ బిడ్రా అదే అందుకని We wish you, we wish you, we wish you, we wish you. సో మొట్టమొదటి కేకు మొక్కను మరి మన అందరిలో భాస్కర్ సెటిల్ అసోసియేషన్ కి పునాది మనకి అందరికి తండ్రి పితృ సమానులైన పితృ సమానుడు ఇల్లా మరి ఇల్లా భాస్కర్ రావు గారికి కేక్ మొట్టమొదటి కేక్ తినిపిస్తారు. నువ్వు తినిపించమ్మా మొట్టమొదటి కేక్ ని. అలాగే పల్లవి, అలాగే ఈ కోర్టులో ముందు ఈ షటిల్ కోర్టులో మరి పునాది మన దిగ్గజము బిగ్ బాస్ మనకు అందరికి మహేష్ గారు పల్లె ముందు నుంచి ఆయన ఉన్నారు. తర్వాత ప్రేమను పంచినటువంటి అందరికి టిఫిన్లు ఏర్పాటు చేశారు ఈ రోజు రాజుగారు, మహారాజు గారు అయినా మురళీరాజు గారు. చరణి ఇటు తిరగండి. ఇటు చికెన్ ఉంది. అలాగే మరి మన మధ్యలో శ్రీనివాస మేషారికి దత్తు దానన్న. రాజు గారు అలాగే మన దగ్గర ఉన్న స్టార్ ప్లేయర్, స్టార్ ప్లేయర్, నేషనల్ నేషనల్ ప్లేయర్ కి టైగర్ మన మధ్యలో ఉన్న మన న్యూస్ ఛానల్ రాజు గారు.
అలాగే మన మధ్యలో మన రెవెన్యూ ఆఫీసర్ గారు ఉన్నారు. ఆయన మరి ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్. నగర ముందు రాజు పుట్టేనన్నయ్య, నగర ముందు రాజు పుట్టేనన్నయ్య. తారే చూద్దాం మల్లదామన్నయ్య, తారే చూద్దాం మల్లదామన్నయ్య. పశువుల పాకలోన రాజు పుట్టేనన్నయ్య, పశువుల పాకలోన రాజు పుట్టేనన్నయ్య. తారే చూడా మల్లదామన్నయ్య, తారే చూడా మల్లదామన్నయ్య. రాజులకు రాజు పుట్టేనన్నయ్య, రాజులకు రాజు పుట్టేనన్నయ్య. తారే చూడా మల్లదామన్నయ్య, తారే చూడా మల్లదామన్నయ్య. పొత్తి గుడ్డాలతో చుట్టబాడి, పొత్తి గుడ్డాలతో చుట్టబాడి, పసుల తొట్టెలో పారుండ పుట్టబాడి, పసుల తొట్టిలో పారుండ పుట్టబాడి. శ్రీయేసుండు జన్మించి రేయేలు, శ్రీయేసుండు జన్మించి రేయేలు. నేడు పోయాక బెత్లెహేము నూరేళ్ళు, నేడు పోయాక బెత్లెహేము నూరేళ్ళు. శ్రీయేసుండు జన్మించే రేయేలు, శ్రీయేసుండు జన్మించే రేయేలు. నేడు పోయాక బెత్లెహేము నూరేళ్ళు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అలాగ ఉండండి, అలాగ ఉండండి. మీరు మధ్యలో పేపర్లు ఇచ్చి అండి చూడండి. మన కోర్టులో మరో బాహుబలి శ్రీహరి మేషార్కి ఏటి రోజు ఇదే పని, ఈ రోజు కూడా అయ్యా భాస్కర్ గారు కంస పల్లవికి ఎలాగండి పల్లవి ఏది గుడ్ పిల్లలకి నెక్స్ట్ సార్ కట్ చేసండి. మళ్ళీ రాజు గారు మళ్ళీ తీయటమండి పెడుతున్నట్టు. అలాగే అదే అంటున్నాను స్టార్ట్ చేసి ఎన్ని కన్నాలు ముందుండమ్మా నువ్వు. ఓకే బాగుంది. అగ్గిపెట్టి వచ్చేలోపు అగ్గిపెట్టి వచ్చేలోపు ఒక పాట పాడమ్మా. జాత వణుక్కుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి పండుగ కూడా ఈరోజు జరుగుతూ ఉంది. సో ఈ రెండు పండుగల సందర్భంగా
ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది, సమస్త ప్రజలకు పరమ ఆనందాన్ని కలిగించే గొప్ప శుభ సమాచారాన్ని నేను తీసుకువస్తూ ఉన్నాను. ఈ భూమి మీద మంచి మనసున్న ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం కలగాలని ఆకాశం నుంచి ఉన్నటువంటి దేవతలు ఉంటారు, చెప్తూ ఉంటారు. సో మంచి మనసున్న ప్రజలకు మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ అని, అంటే దేవాది దేవునికి మహిమ, భూలోకమున మంచి మనసు ఉన్నటువంటి వారికి సమాధానం అని. సో ఈ భూలోకం మీద నివసిస్తున్న మనమందరము దేవుని యొక్క బిడ్డలము. మరి మనతో ఆ దేవుడు ఉండడానికి, మనతో పాటు సహవాసం చేయడానికి, మనల్ని కూడా ఒక మహిమలోనికి నడిపించడానికి మరి దేవుడు మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. మనుషులుగా ఉన్న మనల్ని మహిమ కలిగిన మనుషులుగా మార్చడానికి. సో మనలో ఉన్నటువంటి ఆయన సహవాసం చేయడం ద్వారా, ఆయన మనతో పాటు ఉండడం వలన మనలో ఉన్న బలహీనతల నుంచి, మనలో ఉన్నటువంటి వ్యసనాల నుంచి, మనలో ఉన్నటువంటి రాగము, ద్వేషము, పగ, ప్రతీకారం లాంటి అన్నింటి నుంచి విడుదల చేసి మనల్ని కూడా శాంతి కాముకుడిగా, కరుణామయుడిగా మనల్ని కూడా తయారు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నట్టు పాల్గొన్న మన అందరి కుటుంబాలు కూడా మన ఇళ్లలో అదే శాంతి ఉండాలి, ప్రతి ఒక్కరు సమాధానంతో ఉండాలి. భార్యాభర్తలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు కానీ కలిసిమెలిసి సహవాసంతో ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అసలు అదే దేవుని రాజ్యం, అందుకని కొత్తది ఇంకేమీ కాదు. సో అటువంటి గొప్పదైనటువంటి కార్యక్రమానికి మరి భాస్కర్ సెటిల్ టీమ్ అసోసియేషన్ నుంచి మంచి ఏర్పాటు చేసినటువంటి టీం ఈ క్రిస్మస్ కేక్ని మహేష్ గారు ముందుకు రండి, రాజు గారు ముందుకు రండి, ఇక్కడ రండి, పళ్ళ పక్క వచ్చేయండి సార్, పళ్ళ పక్క రండి సార్. రాజు గారు ఎక్కడ ఉన్నారు? భాస్కర్ రండి సార్, వీడియోకి డ్రెస్ కోడ్ వేసండి.